హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వామన్నం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా వామన్నం హెల్త్కి చాలా మంచిదండి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు అన్నమాట. సో లేట్ చేయకుండా వామన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రైస్ని పొడి పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వాము వేసి ఫ్రై చేసుకోవాలి. వాము ఎక్కువ వేసుకున్న ఘాటుగా ఉంటుందండి, చూసి వేసుకోండి. పోపు అంతా ఇలా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు. వామన్నానికి ఉల్లిపాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన రైస్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి వామన్నం. చూసారు కదండి, చాలా సింపుల్గా రెడీ అయింది కదండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.